మొత్తం మహిళలకు పూర్తి ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అది వాస్తవం. ఏదేమైనప్పటికీ కూడా ఇన్ని రోజులు ఇచ్చిర్రు, బస్సు బంద్ చేస్తేనే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇలా బస్సులు ఇష్టంగా ఇవ్వడం వల్ల రేట్లు పెరుగుతున్నాయి. ఇలా ఏముందండి, ఏదేమంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం నడవాలి, జీతాలు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా జీతాలు ఇవ్వాలంటే ఏందండి, ఇప్పుడు ఇన్కమ్ రావట్లేదు. గవర్నమెంట్ కూడా అప్పుల బాధలో కూరుకుపోయింది కాబట్టి కంపల్సరీ టికెట్లు పెంచకుండా నడవదు. ఎందుకంటే మనం కష్టపడి పనిచేసి డబ్బులు తీసుకొచ్చేటువంటి ఎంప్లాయీలకి అయితే జీతాలు ఇవ్వాలి కదా. ఎంప్లాయీలు కష్టపడుతున్నాయి, ఇలా మనకు ఇన్కమ్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. అలాంటి ఎంప్లాయీలకి జీతాలు ఇవ్వాల్సిన స్థితిలో ఉంటే కాబట్టి అందుకని టికెట్ రేట్ పెంచుతారు అనుకున్నా. ఏదేమైనప్పటికీ పెట్టిన ఉత్సాహాలు అనేది దూరంగా ఉంచాలి. ఓకే అని అట్లాగే మెట్రో బాధుడు మొదలు పెట్టారు. ఇప్పుడు ఆర్టీసీ కూడా బాధుడు మొదలు పెడితే సామాన్యుడు హైదరాబాద్లో బతకగలరు. 100% ప్రతిదీ కూడా సామాన్యుని మీద భారం పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సామాన్యుల్ని ఉద్దేశించి వాళ్ళను తక్కువ రేటు విధంగా పెట్టే విధంగా ఇవ్వాలి తప్ప ఇలా, ఎందుకంటే సాధారణ వ్యక్తులే ఇలా బస్సులలో ప్రయాణం చేస్తారు. ఇలా డబ్బులు ఉన్న అందరూ బండ్ల మీద కార్లలో పోతారు. ఇలా పేదోడు జాబ్ చేసుకుంటాడు, చిన్నపాటి జీతాలు చేసుకుంటారు, బస్సులో పోతారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకు కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ రేట్లు చర్యలు తీసుకోవాలి, రేట్లు పెంచాలి తప్ప ఇలా ఎక్కువ రేట్లు పెంచి ప్రజలను కూడా ఇబ్బంది చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సో అదేవిధంగా మన తెలుగు తల్లి ఫ్లేవర్ ఉంది కదా, ఆ ఫ్లేవర్ని తెలుగు ఫ్లేవర్ తీసి తెలంగాణ ఫ్లేవర్ అని పెట్టారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అలా పెట్టడం రైట్ అంటారు? తెలంగాణ తల్లి అన్న తెలుగు తల్లి అన్న రెండొకటే. ఎందుకంటే మనము అంటే ఆలోచించే విధానం కూడా అట్లుంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ తల్లి అని మేము తెలంగాణ తల్లిని అంటాం రాష్ట్రాన్ని. తెలుగు తల్లి అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి మన తెలుగు వాళ్ళమంతా ఒకటి కాబట్టి తెలుగు తల్లి ఫ్లేవర్ పెట్టిరు. దీని పేరు మారితే ఏం రాలేదు, ఏం కాలేదు. కానీ పేరు మారింది తప్ప దానివల్ల బెనిఫిట్స్ ఏం లేవు. అప్పుడు తెలుగు తల్లి ఉన్నా తెలంగాణ తల్లే, ఇప్పుడు తెలంగాణ తల్లి ఉన్నాడు తెలుగు తల్లి కాబట్టి దాని మీద మంచి అంటే చాలా మంది జనాలు అదే అంటున్నారు. తెలుగు తెల్ల అంటే తెలుగు భాష కాబట్టి దానికి ఆ విధంగా ఉద్దేశించి పెట్టదు. తెలంగాణ అంటే తెలంగాణ కొత్త లాంగ్వేజ్ తీసుకొస్తారా? అదేం లేదండి. ఏదేమైనప్పుడు తెలంగాణ అంటే తెలుగు వాళ్ళు, తెలుగు వాళ్ళంటే తెలంగాణ. కరెక్ట్ అన్న. ఇప్పుడు అంతకుముందు టీఎస్ అని ఉంది, ఇప్పుడు టీజీ అని పెట్టారు. ఇప్పుడు అందరు మార్చుకోవడానికి అందరికీ బాధుడే అవుతుంది కదా. మరి దాని గురించి ఏమంటారు? దాంట్లో వచ్చిన గవర్నమెంట్ వల్ల మార్చేస్తే ఎట్లా? వాస్తవానికి టీఎస్ అంటే తెలంగాణ స్టేటు, టీజీ అంటే తెలంగాణ అన్నవిడంగా అంత ఇంగ్లీష్లో పెట్టిరు, తెలుగులో పెట్టిరు, అంతకు మించి ఏం లేదు. ఒక స్టేట్ అని మాత్రం పెట్టిరు తప్ప నెంబర్ ప్లేట్ల దగ్గర నుంచి అన్ని మార్చుకోవాలన్నా కానీ ఇబ్బంది కదా, జనానికి ఇబ్బంది కదా, సామాన్యుడికి బాధుడే కదా. ఒకటే అండి, ఫస్ట్ మనము 2G నుంచి 3Gకి పోయినాము, 3G నుంచి 4Gకి పోయినాము, 4G నుంచి 5Gకి పోయినాము. అట్నే గవర్నమెంట్ కూడా అన్ని మీరు రోజులు మారితే కొద్దీ మనం కూడా మనుషులు కూడా అప్డేట్ కావాలని చెప్పేసి నెంబర్ ప్లేట్ కూడా అప్డేట్ చేస్తుంది అంతే.